హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో ఏంటి అంటే, మనము నిత్య పూజలో వాడేటివి సామాగ్రి కానీ, లేదు అంటే పూజా మందిరాన్ని కానీ ఎప్పుడు శుభ్రపరచుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. అలాగే ఏ ఏ రోజు శుభ్రపరచుకున్నట్లయితే ఏ ఏ ఫలితాలు ఉంటాయి, ఏ ఏ రోజుల్లో శుభ్రపరచుకోకూడదు అన్నదైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా మీకు ఒకటి చెప్పాలనుకున్నానండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా ఆన్‌లో ఉంచుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మన ఛానల్‌లో ఒక 3, 4 డేస్ నుంచండి వ్యూసే రావట్లేదు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయకుండా అలాగే ఉన్నట్లున్నారండి. నోటిఫికేషన్స్ అయితే అస్సలు వెళ్ళట్లేదు. మరెందుకో తెలీదండి. వీడియోస్‌కి వ్యూస్ అనేవి రావట్లేదు. నేను ఇదొకటైతే మీతో చెప్పాలనుకున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మీకు నేను ఏ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము శనివారం రోజు ఒకవేళ పూజా గదిని శుభ్రపరచుకోవాలి అనుకున్నప్పుడు గంగాజలంతో మనము పూజా గదిని కానీ శుభ్రం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలైతే ఉంటాయండి. అలాగే పూజా గదిని శుభ్రపరిచేటప్పుడు ఒకవేళ మామూలు నీళ్ళతో శుభ్రపరిచినా కూడా గంగాజలము కొద్దిగా అయితే జీలకరించాలండి. అలా చేసినట్లయితే ఏవైనా పొరపాట్లున్నా కూడా పోతాయి. అంటే మనకి మామూలుగా ఏం గాలి తోలడం కానీ, అంటే దుమ్ము ఉండడము, లేదు అంటే ఏదైనా మైలు ఉండడము ఇలాంటివి ఉంటాయి కదండీ! ఆ దోషాలున్నా కూడా ఈ గంగాజలంతో శుభ్రపరిచినట్లయితే మనకి అవన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే మనము శుక్రవారం రోజు ఎప్పుడూ కూడా పూజా మందిరంని శుభ్రపరచకూడదండి. పూజా మందిరంలో ఉన్న వస్తువుల్ని కూడా ఎప్పుడూ కూడా శుభ్రపరచకూడదు. ఎందుకు అంటే మనకి పూజా గదిని ఆ రోజు కానీ శుభ్రపరచడం వల్ల కుబేరుడి అనుగ్రహం అయితే మనకి ఎప్పటికీ కూడా లభించదండి. కుబేరుడి అనుగ్రహం మనకి ఎప్పటికీ కూడా ఉండాలి. ధనానికి అధిపతి కుబేరుడండి. ఆ కుబేరుడి అనుగ్రహం లేనిదే మనకి ఆ లక్ష్మి అనుగ్రహం కూడా అస్సలు కలగదండి. అందుకోసమే కుబేరుడి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలంటే శుక్రవారం పూజా గదిని శుభ్రపరచకుండా ఉండడమే చాలా మంచిది. అందుకే శుక్రవారము కాకుండా శనివారము లేదా గురువారాలలో పూజా గదిని అయితే శుభ్రపరచుకోవడం చాలా మంచిదండి. ఆదివారం పూజా గదిని పూజా సామాగ్రిని శుభ్రపరచడం వల్ల మన కంటికి సంబంధించిన దోషాలు తొలగిపోయి కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి. గురువారం పూజా గదిని శుభ్రపరచడం వల్ల మనకి ఆ గురు అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఎప్పటికీ కూడా ఉంటుందండి. అలాగే శనివారం పూజా గది చేయటం వల్ల వాహన ప్రమాదాలు కూడా తొలగిపోతాయని మన పండితులైతే చెప్తున్నారు. మనము ఇలా శనివారము, ఆదివారము, గురువారాల్లో మాత్రమే పూజా గదిని శుభ్రపరచుకోవడం చాలా ఉత్తమం అండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా శుక్రవారము, మంగళవారము కూడా ఎప్పుడూ పూజా గదినైతే శుభ్రపరచకూడదండి. దేవునికి నైవేద్యం పెట్టే గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లు విడిగా ఉండాలి. వాటిని ఇంట్లోకి వాడకూడదండి ఎప్పుడు కూడా. వాటిని శుభ్రం చేసి విడిగా అయితే ఉంచుకోవాలి. మనము నిత్యము ఇంట్లో వాడే వస్తువులు, పూజా గదిలో వాడే వస్తువుల్ని కూడా కలిపేసి ఎప్పుడు కూడా వాడకూడదండి. వేటికి వాటిని దూరంగానే పెట్టుకోవాలి. ఇంట్లోకి వాడే వస్తువులు ఇంట్లోకే వాడుకోవాలి. దేవుడి మందిరంలోకి వాడే వస్తువుల్ని దేవుడి మందిరంలోకే వాడుకోవాలండి. దేవుడి మందిరంలోటి తెచ్చి ఇంట్లోకి, వంటల్లోకి వాడకూడదండి ఎప్పుడు కూడా. దేవుడికి వాడేటివి ఎప్పుడు కూడా పక్కన పెట్టుకోవడం చాలా ఉత్తమము. ఎందుకు అంటే ఏవైనా ప్రత్యేక పూజలు చేసుకున్న, నైవేద్యాలు వండాలనుకున్నా కూడా మనము పక్కన పెట్టుకుంటేనే చాలా మంచిది. మనము నిత్యము వంటగదిలోకి వాడే వస్తువుల్ని, అంటే మాంసాహారం వండుతాము. ఇలా వండినప్పుడు మళ్ళా వాటిల్లోనే మనమైతే ప్రసాదంగా అయితే చేయకూడదు కదా అండి. దేవుడికైతే ప్రసాదంని అందులోనే వండకూడదు. ఇవన్నీ కూడా కొంతమందికి తెలిసుండొచ్చు, తెలియకుండా ఉండొచ్చండి. నాకు తెలిసినవి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసింది ఒక నలుగురికి చెప్పడంలో తప్పైతే లేదు కదా అండి.
మీరెలా అనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయండి. ఈ ఇన్ఫర్మేషను మీ అందరికి కొందరికి తెలిసుండొచ్చు, కొందరికి తెలియకుండా ఉండొచ్చు. శుక్రవారం రోజు మనము పూజా గదిని ఒక్కొక్కసారి చేస్తూ ఉంటామండి. తెలియకుండానే చేస్తూ ఉంటాము. అనుకోము, చెయ్యాలి అని అనుకోము. కానీ చేయాల్సొస్తుంది. అలా చేసినప్పుడు మనకి కుబేరుడి అనుగ్రహం అయితే మనకు లభించదండి. కుబేరుడికి, లక్ష్మీదేవికి ఒక బంధం అయితే ఉంటుంది. మనము కుబేరుడి అనుగ్రహం లేనిది మనకి లక్ష్మీదేవి కూడా మనకి అనుగ్రహించదండి. అందుకే చెప్తున్నాను, శుక్రవారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూజా గదినైతే శుభ్రపరచకూడదు. అయితే గురువారాలలో అన్నా చేసుకోవాలి. లేదు అంటే శనివారము, లేదు అంటే ఆదివారము, లేదు అంటే బుధవారం కూడా చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయండి. ఏవైనా నాకు తెలియకుండా తప్పులు చేస్తూ ఉన్నట్లయితే, అంటే ఏదైనా పొరపాటున చెప్పినట్లయితే నాకు ఏ వీడియోలోనైనా సరే అండి, ఈ వీడియో అనే కాదు, నాకు తెలియనివి మీతో షేర్ చేసుకున్నట్లయితే, మీరు నాకు ఏవైనా చెప్పాలి అనుకున్నా కూడా నా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నాకు తెలియనివి నేను తెలుసుకోవడంలో ఎటువంటి తప్పు అయితే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు